జై శ్రీరామ్. సో ఇది వచ్చేసి లార్డ్ విష్ణు ఐడల్ అనమాట. మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చిర్రు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా రామాయణకి సంబంధించింది ఉంది. తిరుపతి నుంచి తెచ్చిన విష్ణు విగ్రహం అనేది ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడున్న బాడీస్ అవన్నీ వెతికేసి అదంతా కలెక్ట్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసిరనమాట. నీట్గా ఆర్గనైజ్ చేసి ఆ బాక్స్ లోపల మీరు చూసుకుంటే మొత్తం క్లోజ్ చేసి అంతా తాళ్ళతో కట్టేసి అలా పెట్టిరనమాట. ప్లాన్ వచ్చేసి బ్రిటిష్ మ్యూజియం అనమాట. సో ఈ బ్రిటిష్ మ్యూజియం ఏదైతే ఉందో దీనికి ఎంట్రన్స్ ఫీజు ఫ్రీ. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనమైతే. అండ్ మనము టవర్ ఆఫ్ లండన్ ఉంది కదా, మీరు ఇక మిస్ అయితే మాత్రం దానికి ప్రైస్ వచ్చేసి 4500 రూపీస్. చూడండి ఇంత పెద్ద ఉంది ఎక్సలేటర్. ఓ మై గాడ్. సో ఇక్కడ లండన్లో ఎలా ఉంటుందంటే మనం ఎక్సలేటర్ ఎక్కినప్పుడు రైట్ సైడ్లో ఉండాలన్నమాట. సో ఎవరైతే ఫాస్ట్గా వెళ్తారో, అంటే ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారో నడుచుకుంటా, సో వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు, మనం రైట్ సైడ్లో నిల్చోవాలి. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మనకి ఇక్కడ నీట్గా రాస్తుందన్నమాట, అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలని చెప్పేసి. సో మీరు కన్వెంట్ గార్డెన్స్ ఇట్లాంటి ఏరియా మాత్రం అయితే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. లేదు మనం బ్రిటిష్ మ్యూజియంకి వెళ్తున్నాం కాబట్టి మనం ఇట్లా రైట్ సైడ్ దే. సో సింపుల్గా ఏం లేదు, లైక్ ఇక్కడ మనం ట్యాప్ చేసినాం అనుకో వే అవుట్ అయిపోతుంది, ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడు మనం బ్రిటిష్ మ్యూజియం ఏరియాలోకి వచ్చేసినాము. సో ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియం అనేది ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అండ్ పబ్లిక్ ఎలా ఉంటారని చెప్పేసి చూపిస్తాను. స్కూటర్స్ కూడా ఉంటాయన్నమాట, ఈ స్కూటర్స్. సో కావాలనుకుంటే మనం బుక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం స్కాన్ చేస్తే సరిపోతుంది, స్కాన్ చేసేసుకొని ఇంకా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడ అంటే అక్కడికి. సో ఈ స్కూటర్స్ బాగా ఫేమస్ అనమాట యూరోపియన్ కంట్రీస్ అండ్ నేను కజకిస్తాన్లో కూడా చూసిన, అజర్బైజాన్లో, కజకిస్తాన్లో. సో అండ్ యూరోపియన్ కంట్రీస్లో బాగా వాడతారనమాట ఇవన్నీ. రోడ్ క్రాస్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ పెడిస్ట్రియన్స్ బోర్డ్ అని ఒకటి కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మనము ఇక్కడ ఈ బటన్ అనేది ప్రెస్ చేయాలి. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, లైక్ ఇప్పుడు గ్రీన్ ఉంది, సో వీ కెన్ వాక్ అనమాట. సో గ్రీన్ వస్తేనే మనం వాక్ చేయాలి. సో ఇట్లాంటి ప్రతి దగ్గర మనకు క్రాసింగ్ కాడ ఇవి ఉంటాయి అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎట్లా పడితే అట్లా క్రాస్ చేయొద్దు. ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ ఫైన్స్ ఉంటాయి అని కూడా చెప్పారు. బట్ ఇక కొంతమంది వాళ్ళు క్రాస్ చేస్తారు, కానీ బయట కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళ రూల్స్ ప్రతి దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి యాక్చువల్లీ. మనకు ఇక్కడ యూకేలో డస్ట్బిన్స్ బాగానే కనిపిస్తున్నాయి, కానీ బట్ వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం కష్టం అనమాట. అంత ఈజీగా అవైలబిలిటీ యాక్సెస్ లేదనమాట వాష్రూమ్స్ అనేటివి. మనకి ఇక్కడ స్ట్రెయిట్ కనిపిస్తుంది కదా, సో అదే బ్రిటిష్ మ్యూజియం అనమాట. సో ఇదంతా తిరుగుకుంటూ వెళ్ళాలి. సో ఇది బ్రిటిష్ మ్యూజియం అనమాట. మీకు కన్ఫ్యూజ్ కాకండి, బ్రిటిష్ మ్యూజియంలో మనకు కోహినూర్ ఉండదు. మనకి ఇక్కడ బ్రిటిష్ మ్యూజియంలో ఏముంటాయో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడే మనం లోపలికి వచ్చినాం అనమాట. లోపల రాగానే మనకి ఇక్కడ ముంబై, లండన్, ద న్యూ పర్స్పెక్టివ్స్ ఆన్ ద ఏన్షియంట్ వరల్డ్. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఇండియా చూద్దాము. సో లోపల రాగానే మనకు రైట్ సైడ్లో ఉందన్నమాట ముంబై ప్లస్ లండన్ అని ఉంది. సో ఫస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే తిరుపతి నుంచి తెచ్చిన విష్ణు విగ్రహం అనేది ఉందన్నమాట ఇక్కడికి వెళ్ళి. అండ్ ఇది వచ్చేసి ఈజిప్ట్ నుంచి వచ్చింది. అండ్ ఇది గ్రీక్ అనమాట. ఇక్కడేం లేదు, ఇంకా చూద్దాము.
ఇది మాత్రం చాలా పెద్దగుంది లోపల. చాలా మస్తు కట్టిండు కట్టడం గూడా. మనకు ఎంట్రన్స్‌లోనే నంది ఉంది. సో, ఇదేంటిదో చూద్దాము. నాకు తెలిసి వీళ్ళు జ జాతకాలు చెప్పేటోళ్ళు. సో, అలా సెర్చ్ చేస్తుంటే పోతే మనకు మధ్యలో ఈజిప్ట్‌ది కనిపించింది. సో, చూపిస్తున్నాను చూడండి. ఇదంతా ఈజిప్ట్ నుంచి ఎత్తుకొచ్చిన సామాననమాట. అండ్ మీరిక్కడ చూసుకుంటే ఈ రాయి ఏదైతే ఉందో అప్పట్లో వీళ్ళు దీంట్లో స్నానం చేస్తుండేనంట. మీరు చూడండి లైక్ ఎట్లా ఉందో మొత్తము. ఎంత అవి అసలు అన్ని పెద్ద పెద్ద రాళ్ళు బాగానే ఎత్తుకొచ్చారు ఈజిప్ట్ నుంచి. సో, బానే లోపలికుంది. సో, ఇక్కడొచ్చేసి చైనా, సౌత్ ఏషియా అండ్ ఇండియా నుంచి అమరావతి నుంచి తెచ్చిన ఐటెమ్స్ చైనా, కొరియా ఇవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. సో, మనం వెళ్ళాల్సింది ఇప్పుడు 33A కాడికెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సౌత్ ఏషియా అని ఉంది. సో, నాకిక్కడ ఏమర్థమైందంటే 33Aలో చైనా అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చైనా అండ్ సౌత్ ఏషియా అని పెట్టారు గదా! ఆ సౌత్ ఏషియా అనే బదులు డైరెక్ట్‌గా ఇండియా అని చెప్పొచ్చు గదా! అదేంటో నాకర్థం గాదు. మళ్ళీ ఇక్కడ సామాను మొత్తం ఇండియా నుంచి తీసుకొచ్చినయి. డైరెక్ట్‌గా ఇండియా నుంచి తీసుకొచ్చినయని చెప్పకుండా సౌత్ ఏషియా అని పెట్టడమే అదేందో నాకర్థం గాలేదు. సో, ప్రతి ఒక్కటి రాసుందనమాట. ఇది ఎక్కడెక్కడికెళ్ళి తీసుకొచ్చిరని జెప్పేసి. సో, ఈ యొక్క గణేశుని విగ్రహము ఒరిస్సా నుంచి తీసుకొచ్చిరని చెప్పి రాసుంది. బ్రిటిష్ మ్యూజియం అనేది సింపుల్‌గా ఏం లేదు. ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళు ఏమేమైతే ఎత్తుకొచ్చే సామాను ఏదైతే ఉందో అదంతా ఇక్కడ పెట్టిరనమాట. సో, మోస్ట్‌లీ మన ఇండియాలో సౌత్ ఇండియా నుంచి తీసుకొచ్చిన ఐటెమ్స్ ఎక్కువున్నాయనమాట. అండ్ దాంట్లల్లో మన దేవుని విగ్రహాలే చాలా ఉన్నాయసలు. మీకిప్పుడు చూపిస్తాను ప్రతి ఒక్కటి. సో, చూడండి నేను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏసి చూపిస్తాను. జై శ్రీరామ్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా రామాయణానికి సంబంధించిందుంది. ఈ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో, ఇదొచ్చేసి గోల్డెన్ టెంపుల్ నుంచి తీసుకొచ్చిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి లార్డ్ విష్ణు ఐడల్ అనమాట. మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. అసలు ఆ స్ట్రక్చర్ అండ్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. సో, ఇదొచ్చేసి విష్ణు విగ్రహం అనమాట. ఇది మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. ఖజురహో అనే ప్లేస్ నుంచి. ఇదొచ్చేసి రాముడు అండ్ సీతాదేవి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. మొత్తం అన్నీ మన దగ్గర నుంచి ఎత్తుకొచ్చిన సామాను ఇదంతా. సో, ఇవన్నీ షిప్‌లో తీసుకొచ్చారనమాట. సో, మీరు చూసుకుంటే ఈ చైర్లకి ఇదంతా డ్యామేజెస్ గూడా అయినాయన్నమాట. మధ్యలో ట్రాన్స్‌పోర్టేషన్ మధ్యలో.
సో అమరావతి నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ ఏవైతే పెద్ద పెద్ద స్టోన్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ సపరేట్ రూమ్లో పెట్టారనమాట. సో ఇప్పుడు మనము ఇండియా అనేది కవర్ చేసినాము. ఇప్పుడు మనము ఈజిప్ట్‌కి వెళ్ళిపోదాము. సో అక్కడ మమ్మీస్ ఐడియా ఉన్నాయి కదా మీకు అందరికీ. సో అవన్నీ ఇక్కడ పెట్టారనమాట. సో మనం లైవ్‌గా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి క్రిస్టియన్స్ ఈజిప్ట్ సంబంధించిన ఏదో ఉన్నాయన్నమాట. డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇవన్నీ ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్. టెక్స్టైల్స్ కానీ అండ్ అక్కడ నుంచి తీసుకొచ్చిన రాక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఈ డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు అసలైన ప్లేస్కి వచ్చామన్నమాట మనం ఇప్పుడు. సో ఇది ఈజిప్ట్ మమ్మీ అంటారు కదా చాలామంది, మీకు తెలిసే ఉంటుంది. సో అదనమాట ఇవన్నీ. సో అప్పుడున్న బాడీస్ అవన్నీ వెతికేసి అదంతా కలెక్ట్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసిరనమాట. నీట్గా ఆర్గనైజ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసిర్రు. మీరు పైన చూసుకుంటే అదంతా క్లాత్తోని కట్టిరనమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే లైక్ చనిపోయాక వాళ్ళు ఎట్లా పాతి పెడతారని చెప్పేసి కూడా ఉంది. సో ఇది చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నాకు ఎంత డిఫరెన్సెస్ ఏందో అర్థం కాలేదు. ప్రతిదానికి డిఫరెంట్. ఇప్పుడు ఈ బాడీ చూసుకుంటే మీరు పైన మొత్తం ఇంకో లెవెల్ యాడ్ చేసిరనమాట. అండ్ ఇక్కడ ఇది చూడండి, దీంట్లో ప్లేస్ చేస్తారంట చనిపోయాక. ఈ బాక్స్ ఉంది కదా దీంట్లో. సో ఇక్కడ మనం బాక్స్ లోపల ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు. బాక్స్ ఓపెన్ చేసిన బాక్స్ కూడా పెట్టిరనమాట ఇక్కడ యాక్చువల్లీ మొత్తం రీప్రజెంటేషన్ చేసిరనమాట ఎలా పాతి పెడతారని చెప్పేసి. ఆ బాక్స్ లోపల మీరు చూసుకుంటే మొత్తం క్లోజ్ చేసి అంత తాళ్లతో కట్టేసి అలా పెట్టిరనమాట. సో అప్పట్లో వాళ్ళు ఇలా ఉంటుండే అనమాట. మీకు అక్కడ రైట్ సైడ్ రిప్రజెంటేషన్ ఉంది కదా, సో అలా ఉంటుండే. సేమ్ ఈ ఒక లేడీ అనేది ఇట్లా ఉంటుండే అనమాట. సో ఆ లేడీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తము ఇట్లా దొరికినాయి. ఎగ్జాక్ట్గా మొత్తం అంతా కాలిపోయి ఉందన్నమాట. సో ఫైనల్లీ మనం బ్రిటిష్ మ్యూజియం అనేది చూసుకున్నాం అనమాట. సో ఇది యాక్చువల్లీ ఫ్రీ ఎంట్రన్స్. లైక్ సో ఫ్రీ ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి 2 ఎంట్రన్స్ ఉంటాయి అన్నమాట. బట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి మీకు ఇట్లా పబ్లిక్ ఎక్కువ ఉన్నారనుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను, ఆ మ్యాప్ లింక్. సో అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళారనుకోండి మీకు అసలు పబ్లిక్ ఉండరనమాట. సో బ్యాక్ గేట్ అని ఉంటుంది ఒకటి. లైక్ వాళ్ళు అడిగినా చెప్తారు. లైక్ సో అక్కడ నుంచి ఈ పబ్లిక్ ఎవ్వరు ఉండరు. ఫ్రంట్ నుంచి మాత్రం చాలా పబ్లిక్ ఉంటారు. మీరు బెటర్ ఏంటంటే బుక్ చేసుకొని రావడం చాలా బెటర్. ఇంకోటి అంటే ఫ్రీ టికెటే, బట్ స్లాట్ బుకింగ్ కూడా ఉంటే బెటర్. లేకపోయినా కూడా నో ప్రాబ్లం, వాళ్ళు ఎలా చేస్తారు. సో అదనమాట. అండ్ పబ్లిక్ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు అడుగుతారు. ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి మాత్రం వాళ్ళు బుకింగ్ అడుగుతారు, స్లాట్ బుకింగ్. లేదు మీ దగ్గర స్లాట్ లేదు డైరెక్ట్ వచ్చారనుకోండి బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్తారనమాట ఇట్లా బ్యాక్ వెళ్ళి రావాల్సి వస్తుందని చెప్పేసి. సో అదొకటి మీరు గమనించండి. అండ్ ఇది ఫ్రీ ఎంట్రన్స్. అండ్ ఇంకొక మ్యూజియం కూడా ఉంటుంది, దానికి సంబంధించిన పేరు కూడా కింద ఇస్తాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినైతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో కంటెంట్ కోసం. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్ బాయ్.